అన్ని రకాల ఆడియన్స్ పట్టారు అందరు నాడి ఆ నీళ్లు రావి పూడి ఎందరెందరినో వాడి పలు రకాల పాడి పట్టారు అందరు నాడి ఆ నీళ్లు రావి పూడి అనరే అభిరికాలో రమణ గోగుల కెమెరా సమీర్ రెడ్డి నవరసరాయ నరేషు విటీవీ గణేషు విక్టరీ వెంకటేషు అయ్యో ఐశ్వర్య రాజేషు మీనాక్షి లేడీషు బిఎన్స్ భాను భాస్కర్ పట్ల జాలి లేదు ఎవరి పట్ల పగలు రాత్రి పనిపెట్టి పాటలన్నీ హిట్టు కొట్టి పబ్లిసిటీ ఇరగ్గొట్టి దిల్ రాజుకి ఒట్టి పెట్టి సూపర్ హిట్ కొట్టినట్టి నిర్మాతల దర్శకుడేడి పట్టారు అందరు నాడి ఆ నీళ్లు రావిపోడి. హ్యాట్స్ ఆఫ్ యూ సార్, గివ్ హిమ్ బిగ్ అప్లాస్. అంతేనా స్టాండింగ్ ఓవేషన్. కమాన్, మనకు సంక్రాంతి సంబరాలు ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి గురించి ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ గివ్ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. ఇది మన రవీంద్ర భారతి ఆర్ఎన్ హారతి. సభకు నమస్కారం. జంజాల గారు నా గురువు. ఆయన లేకపోతే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేవాడిని కాదు. ఇవాళ 108 తెలుగు ఫిల్మ్స్, 14 కన్నడ, 4 హిందీ, 2 తమిళ్ చేశానంటే ఈ స్టేజ్ పైన ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణమే జంజాల గారు. అలా జంజాల గారిని అమితంగా ప్రేమించి అమితంగా నమ్మిన మనిషి మా నరేష్. ఎంతోమంది శిష్యులు ఉంటారు, కానీ నరేష్ లాంటి శిష్యుడు ఉండడం జంజాల గారి అదృష్టం. నిజంగా ఒక వ్యక్తి చనిపోయినా కూడా 75వ జన్మదినోత్సవాన్ని అంటే ఒక 22 ఏళ్ల తర్వాత ఇవాళకి గుర్తుపెట్టుకొని చేద్దామని ఒక 1 ఇయర్గా మేము ఇద్దరం కలిసేవాళ్ళం. ఈ బుక్ని తయారు చేసాం. దానికైనా ప్రతి క్షణం చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఇలాంటి అకేషన్ కోసమే. ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారికి బాగా తెలుసు, జంజాల గారికి ఒక చిన్న మానసపుత్రుడు మా నరేషు. ఆయన ఎంత అభిమానించాడో 100 రెట్లు అంతే ఒక పితృవాత్సల్యంతో చేసిన మనిషి నరేష్. కంగ్రాచులేషన్స్ నరేష్. ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోవట్లేదు, చనిపోయిన వ్యక్తి మీద ఇంత గొప్ప ఆరాధన చూపించిన మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. నేను పెద్దగా మాట్లాడి అలవాట్లేదు, కాకపోతే ఇక్కడికి వచ్చింది నాకు చాలా ఆప్తుడు, ఆత్మీయుడు. నేను తను కలిసి కొన్ని సినిమాలు కూడా కలిసి చేశాం. ఇంచుమించు ఒక 20 ఏళ్ల స్నేహం నాది. అలాంటి జంజాలకి మా నరేష్ ఇలా చేస్తున్నది వినగానే తప్పనిసరిగా రావాలనిపించింది. వచ్చి నాకు ఒకసారి జంజాలను గుర్తు తెచ్చుకోవాలనిపించింది. పెద్దగా మాట్లాడేది లేదు, కానీ ఇప్పుడు నవ్వుతూ ఉండే మనుషులు చాలా అరుదు జీవితంలో మనకు తగిలేదు. నాకు నవ్వించడం అంటే నాకెంత సరదా, అతనికి రెట్టింపు సరదా. ఆ జంజాల నేను ఎప్పుడైనా బాధపడ్డానంటే జంజాల లేడన్నప్పుడు ఒక్కసారి బాధపడ్డాను. తర్వాత అతను ఎప్పుడు ఉన్నాడు, అతని సినిమాలు చూస్తూ ఉంటామని చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని ఆ సినిమాలు చూస్తున్నప్పుడల్లా. ఆ జంజాలకి ఎక్కడున్నా సరే ఆ జంజాల ఎప్పుడు ఇక్కడ ఉన్నట్టే నాకు అనిపిస్తాడు. అతన్ని తలుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గురించి, కృష్ణ గారి గురించి, విజయనిర్మల్ గారి గురించి చెప్పడం ఒక 5 నిమిషాల్లో కాదు, నన్ను మాట్లాడమంటే 5 గంటలు కూడా మాట్లాడగలను. అంత ఇష్టమైన వ్యక్తులు వాళ్ళందరూ. అయితే విన్స్టన్ చర్చిల్ ఎవరో అడిగాట, ఒక 10 నిమిషాల్లో మాట్లాడండి అని. 10 నిమిషాల్లో మాట్లాడాలంటే 10 రోజులు ప్రిపేర్ అవ్వాలి, గంట మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడతాను అన్నట్ట. ఇలా నేను ట్రై చేసి కరెక్ట్గా 3-4 నిమిషాల్లో నేను వాళ్ళ ముగ్గురు గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్తాను. ఫస్ట్ జంజాల గారి గురించి మాట్లాడతాను. జంజాల గారు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక చాలా గొప్ప వ్యక్తి, తెలుగు జాతి ఆస్తి జంజాల గారు. ఇంతకుమించి నేను చెప్పలేను. తెలుగు నవ్వు, తెలుగు జాతి, తెలుగు హాస్యం ఆస్తి మా గురువు గారు జంజాల గారు. శంకరాభరణంకి ఆయనే రాయగలరు, అడవి రాముడికి ఆయనే రాయగలరు, సప్తపదికి ఆయనే రాయగలరు, వేటగాడికి ఆయనే రాయగలరు. ఆయన కళానికి, ఆయన పాళీకి ఎక్కడ మలుపు లేదు, అలుపు లేదు. అటువంటి గొప్ప రచయిత జంజాల గారు. అటువంటి జయహో జంజాల అనాలి అందరూ. జయహో జంజాల.
అంతే. తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ మాట. అటువంటి ఆయన ఫస్ట్ సినిమా తీస్తూ అప్పటికి ఆయన ఎన్టీ రామారావు గారు, కమల్ హాసన్ గారు, నాగేశ్వరరావు గారు, గ్రేట్ కృష్ణ అందరితో ఆల్మోస్ట్ అందరు డైరెక్ట్ హీరోస్తో ఆయన మాటలు రాస్తున్నారు. ఎవరితో అయినా ఆయన వెళ్ళి అడిగితే ఫస్ట్ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తుండేవారు. కాదు అని నా ప్రతిభ నేను చాటుకోవాలి, నేనేంటో ప్రపంచానికి తెలియాలని అనామకులైన నన్ను పూర్ణిమని ఇద్దరిని ఎంచుకుని ఇవాళకి 45 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 23కి 45 ఏళ్ళు అవుతుంది కెమెరా ముందు నుంచి నేను యాజ్ ఎ హీరో. 45 ఏళ్లలో ఒక్కరోజు కూడా రేపేంటి అనే భయం లేకుండా నాకు విద్య నేర్పించిన తండ్రి జంజాల గారు. ఒకసారి ఆలీతో సరదాగాలో ప్రతి సంవత్సరం ఇందాక రఫీ గారు చెప్పారు కదా, మీరు జంజాల గారి పేరు మీద ఉత్సవాలు చేస్తారు, ఎందుకు తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో మీరు ఎందుకు చేస్తారు అంటే, నేను చెప్పిన ఒక్క లైన్ చాలు జంజాల గారు ఏం చేశారో మా అందరికీ చెప్పడానికి. ఆకలి మీద ఉన్నవాడికి ఎవరైనా చేపల కూర పెడతాడు, కానీ ఆకలి మీద ఉన్నవాడికి చేపలు పట్టడం నేర్పించి జీవితాంతం ఆకలి లేకుండా చేసిన గురువు జంజాల గారని చెప్పారు. ఈ వేదిక మీద మేము ఉన్నాం, ముఖ్యంగా నేను, నరేష్, శ్రీలక్ష్మక్క, మేము ముగ్గురం ఉన్నాం. మా ముగ్గురికి కూడా ఆయన క్లోజ్ షాట్లో ఎలా నుంచోవాలి, లాంగ్ షాట్లో ఎలా నుంచోవాలి, ఎప్పుడు ఎంత అభినయం చేయాలి, ఏ అక్షరాన్ని ఎక్కడ నొక్కాలి, ఎక్కడ నొక్కకూడదు, ఎలా నుంచోవాలి, ఎలా యాక్ట్ చేయాలి అని చెప్పి నేర్పించారు. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మామూలు స్మాల్ ఇన్నింగ్స్ ఆడల, అందరూ బిగ్ ఇన్నింగ్స్ ఆడారు. అటువంటి గొప్ప మనసున్న గురువు జంజాల గారు. వారిని మేము మర్చిపోయిన రోజు ఉండదు, తెలుగువారు మర్చిపోయే అవకాశం లేదు, తెలుగు జాతి మర్చిపోయే అవకాశం లేదు, తెలుగు అక్షరం, తెలుగు నుడికారం, తెలుగు మమకారం మర్చిపోయే అవకాశమే లేదు. అటువంటి గొప్ప 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 వ్యక్తి జంజాల గారు. కృష్ణ గారు నా అభిమాన హీరో. ఎందుకు అభిమాన హీరో అంటే ఆయన ఉన్నంత స్వచ్ఛంగా ఎవరు ఉండరు. యాక్టింగ్ ఎవరైనా చేస్తారు, కానీ ఆయన ప్రవర్తన నాకు ఇష్టం. ఎన్నో సందర్భాల్లో నరేష్ వల్ల నేను నరేష్ని అడిగేవాడిని, ఈ మధ్యకాలంలో ఆయన పోవడానికి ముందు ఒక్కసారి మార్నింగ్ రా అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పిలిచేవాడు. కృష్ణ గారితో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం మేము. ఎందుకంటే ఆయన అంత ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే ఆయన చేసిన సాహసాలు ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కౌబాయ్ మోసగాళ్ళకు మోసగాళ్ళు లాంటి సినిమా తీసిన, తెలుగు జాతి గర్వించే అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన, పండంటి కాపురం లాంటి అద్భుతమైన ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తీసిన, విజయ నిర్మల్ గారితో కలిసి మీనా అనే సినిమాలో నటించిన, ఏ వేషం ఎలా వేసినా ఎప్పుడు వేసినా కృష్ణ గారు మనందరికీ ఆప్తులు, ఆబ్జులు, గొప్పవారు. అటువంటి మహానటుడు ఆయన. కృష్ణ గారు మరి అంత గొప్పవారు ఎందుకు అయ్యారు అంటే నటనతో పాటు 10 మంది శ్రేయస్సు కోరే మంచి మనిషి ఆయన. చాలా మంచి మనిషి ఆయన. ఎవరికి ఏ కష్టం వచ్చినా చెల్లించిపోయి ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా డేట్లు ఇచ్చేసి ఏకైక యాక్టర్ నాకు తెలిసి కృష్ణ గారు, ఇంకెవ్వరూ కాదు. అతని జీవితం బాగుపడాలి, పాపం వాళ్ళు ఇలా అయ్యారు అని చెప్పి. సూపర్ స్టార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆ తెలుగు స్క్రీన్ ఈ సూపర్ స్టార్ కృష్ణ. ఇంకెవ్వరు లేరు. మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు, ఆయన అందుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా ఆయన అందుకునే అంత. కృష్ణ గారితో ఒక సినిమా తీసిన ఒక ప్రొడ్యూసర్ నాతో చేసిన ఒక లైన్ చెప్తాను. రాత్రి 8 o'clock షూట్ చేస్తూ ఉంటే కృష్ణ గారు ఇంకా కూర్చున్నారు షాట్ కోసం. వెనక నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాట. ఆయన రాగానే కూర్చోండి అని ప్రొడ్యూసర్ని పక్కకు పిలిచి ఒక 50,000 నా అకౌంట్లో ఇవ్వండి, ఈ పెద్ద మనిషికి ఇవ్వాలి అన్నట్ట. ప్రొడ్యూసర్ తెచ్చి ఆయనకి ఇచ్చేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఆయన పేరు నేను చెప్తే సభా మర్యాద కాదు కాబట్టి నేను చెప్పట్లా. ఒక సూపర్ డైరెక్టర్. ఒకప్పుడు ఆయన ఏదో అవసరం ఉందంటే కృష్ణ గారు ఎవరికీ తెలియకుండా ఇట్లా తీసి 50,000 ఇవాళ 50,000 కాదు, 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం 50,000 ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. మంచి మనసున్న వ్యక్తి కృష్ణ గారు. ఇక మా ఆంటీ విజయ నిర్మల్ గారు, నరేష్కి అమ్మ అయితే ఆవిడ నాకు కూడా అమ్మే. మేమిద్దరం ఈ 40 ఏళ్ళ నుంచి ఆవిడ ఎలా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే కింద కూర్చోబెట్టి నా నెత్తి మీద తబల కొట్టేవాడు. ఏంట్రా మీకు గుండె వచ్చింది ఇట్లా అయిపోయాడు ఏంట్రా అని తిట్టి, అంత క్లోజ్గా ఉండేవారు. కానీ అది పర్సనల్ లైఫ్. యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రపంచం మొత్తం మీద ఒక మహిళ ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక వ్యక్తి విజయ నిర్మల గారు. తెలుగు జాతి గర్వించాలి, అలాంటి డైరెక్టర్ మనకు పుట్టినాను. ఆవిడ తీసిన సినిమాలు అజరామరం అవుతాయి, అద్భుతంగా ఉంటాయి. స్త్రీని స్త్రీగా చూపించి సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ఎ ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించే సినిమాలు తీసిన వ్యక్తి విజయ నిర్మల గారు. ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఒక స్త్రీ పాత్ర ఎలా ఉండాలి అని చూపించిన గొప్ప వ్యక్తి విజయ నిర్మల్ గారు. మరి
కృష్ణ గారిది విజయనిర్మల్ గారిది అవార్డు ఇస్తుంటే దాన్ని మన అనిల్ రావిపూడి గారికి అయితే నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపజయం అంటే ఏంటో తెలియని మా హీరో అనిల్ రావిపూడి. ప్రతిదీ తను ఒక గొప్ప వ్యక్తి చెప్తాను నేను, వై ఈ డిజర్వ్స్ అన్ అవార్డ్. సక్సెస్ఫుల్ సినిమా ఇండస్ట్రీలో అందరికీ వస్తాయి పోతాయి, కానీ నేను చాలా క్లోజ్గా F2 F3 కంటే ముందర నుంచి అనిల్ నాకు మంచి ఫ్రెండ్. కానీ జంజాల గారు ఎలా డైరెక్ట్ చేస్తారో, విజయనిర్మల్ గారు ఎలా డైరెక్ట్ చేస్తారో, అనిల్ రావిపూడి గారు కూడా అలాగే డైరెక్ట్ చేస్తారు. స్క్రిప్ట్ మొత్తం మైండ్లో పెట్టుకుని ఏ షాట్ ఎలా తీయాలి, దేని తర్వాత ఏది, ఇంతమంది స్టార్స్ సెట్లో ఉన్న ఏ స్టార్కి ఏ యాక్టర్కి నిన్నటి తరం వాళ్ళకి ఇవాళ తరం హీరోయిన్లకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా షార్ట్ మధ్యలో వచ్చి పలకరించి అందరినీ అలా ముందుకు తీసుకెళ్తాడు. అనిల్, యూ డిజర్వ్ ఎవ్రీ అప్రిసియేషన్. 300 crores కాదు, మీకు ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ జీవితంలో వస్తాయి. జంజాల గారి పురస్కారం అందుకున్నారు. నేను పెట్టుకున్న ముద్దు పేరు ఆయనకి యువ హాస్య బ్రహ్మ. ఈయనకి నేను పెట్టుకున్న ముద్దు పేరు, ఎందుకంటే జంజాల గారిలాగా ఈయన కూడా అలా అంత ఈ రోజున యంగ్ హీరోస్, యంగ్ డైరెక్టర్స్లో, ఈ రోజున్న డైరెక్టర్స్లో సినిమా ఇండస్ట్రీలో కామెడీని ఇంతగా పండించే దర్శకుడు మరో లేరంటే అది అతిశయోక్తి కాదు. అనిల్ రావిపూడి గారు, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. ఇక నా పర్సనల్ లైఫ్లో మా మదర్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చానో, జంజాల గారి సతీమణి రాణి ఆంటీకి, అన్నపూర్ణమ్మ గారికి కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. ఈ రోజు కాదు, ఏ రోజైనా సరే నరేష్ నేను ఇద్దరం మీ కొడుకుల్లానే ఉంటాం, ఉండబోతున్నాం. మా చివరి శ్వాస వరకు నరేష్ కూడా ఒక కొడుకే, నేను కూడా ఒక కొడుకే, మేము అలాగే ఉంటాం. ఇంతమంది పెద్ద సభలో ఎక్కువ మాట్లాడకూడదు, ఆవేశ కొద్దీ ఎక్కువ మాట్లాడితే క్షమించండి. నన్ను హానర్ చేసిన థ్యాంక్స్ అలాట్. ఏదండి బంగాళా బాబు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అబ్బాయి నరేష్ గారు లేక వీరాంజనేయులు విహారయాత్రలో మా అబ్బాయిగా యాక్ట్ చేశాడు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా జంజాల గారి యొక్క ఫంక్షన్కి కూడా నాకు పిలిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళ అమ్మగారు కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. నేను 10 ఏళ్ళ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ అంటారు, నేను వెళ్ళి చూసాను నేరము శిక్ష సినిమాకి. ఇమ్మీడియట్గా ఆ సినిమా పేరు తెలియదు, ఏం తెలీదు. వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్కు రాసి శ్రీలక్ష్మికి అన్నారు. ఏంటి బాబోయ్, నేను అసలు ఏం మనసులో అనుకున్నాను, ఆవిడ ఊహించి ఎలా ఇచ్చారా అనుకున్నాను. నేను అడగడానికి కూడా అడగలేదు, నేను అసలు అడగకుండానే ఆవిడ నేను వచ్చానండి 10 ఏళ్ళ తర్వాత, ఇప్పుడే వచ్చాను, వచ్చి మీ ఇంటికే ఫస్ట్ వచ్చాను, చూడ్డానికి వచ్చానని చెప్పా. అంటే వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్కు 20,000కి చెక్కు రాసి నాకు ఇచ్చారు. నాకు ఆనందం పట్టలేనమాట, అంత సంతోషించాను. ఆ తర్వాత ఆ సినిమాలో గిరిబాబు గారు, నేను నేరము శిక్ష ఆ సినిమాకి లాస్ట్ డైరెక్షన్ ఆవిడ అది అనుకుంటున్నాను, అది చేశాను. తర్వాత అదొక సంతోషం. ఈరోజు ఆవిడ బర్త్డే కూడా నేను ఈ ఫంక్షన్లో సెలబ్రేట్ చేస్తున్నందుకు. తర్వాత మా నరేష్ గారిని చెప్పాలంటే, నేను నరేష్ గారు అందరూ 2 జళ్ళ సీత, శ్రీవారి ప్రేమలేక, ఒక్కటి కాదు చాలా సినిమాలు, నేను ఆయన సినిమాలు జంజాల గారి సినిమాలు 10 దాకా చేశాను. ఆయన నన్ను ఫుల్గా తిట్లు తిడుతుండే, ఆ తిట్లో ఈరోజు 43 సంవత్సరాలు అయింది. ఆయన ఆశీస్సులో ఈ రోజు వరకు నేను నటిస్తూనే ఉన్నాను. మా నరేష్, నేను అందరూ యాక్ట్ చేసేటప్పుడు ఎవరిది వాళ్ళకి వంతు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా ఆనందంగా సంతోషంగా మేము అందరం భయభక్తులతో యాక్ట్ చేసాం కాబట్టి ఈరోజు మీ అందరూ ఆదరాభిమానాలు ఇలా పొందాను. నరేష్ ఒక చిన్న ఇది ఆ రోజు ఒక జరిగింది విశేషం చెప్పేస్తానులే, ఇన్ని రోజులు అయిపోయింది కదా. ఒకసారి జంజాల గారికి ఒంట్లో బాగాలేదు, ఒక ఫంక్షన్కి పిలిచారు. పిలిస్తే సరే నేను రాలేకపోతున్నానయ్యా నరేష్ అన్నారు. మీరందరూ వెళ్ళి సిత్తివేలు గారు, నరేష్, నువ్వు అందరూ వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ చేసి రండి అన్నారు. అంటే సరే మేము వెళ్ళాం. అది కాదండి డైరెక్టర్, మీరు లేకుండా మేము ఎలా వెళ్తామో అన్నా అక్కడ ఆయన దగ్గర మాత్రం. తర్వాత ఫంక్షన్కి వచ్చేసి ఒక 4 ముక్కలు మాట్లాడాలంటే మాట్లాడినప్పుడు మంచివేళ మా జంజాల గారు రాలేదు కాబట్టి నేను ఈ మాత్రాన మాట్లాడుతున్నాను అన్నా.
అంటే నేను రాకపోవడం నీకు సరదా అనమాట అన్నారు డైరెక్టర్ గారు. అది ఎవరు చెప్పారంటే నరేష్ గారు వెళ్ళి చెప్పేశారు, మీరు రాకపోతే ఆవిడ నాకు మంచిదట్టండి, మీరు రాలేదు కనుక ఆవిడ చాలా ఆనందంగా స్పీచ్ ఇచ్చింది అని అంటే, అంతేనా అలాగా అన్నారు. సర్కాస్టిక్గా మాట్లాడతారు ఆయన, అధికారంగా. నాకైతే చేతులు కాళ్ళు ఉలికిపోయింది అనమాట. అదే సిచ్యువేషన్. తర్వాత ఎప్పుడు ఏ డైలాగ్ చెప్పినా కూడా ఆయన ఫస్ట్ వార్నింగ్ ఇవ్వందే నాకు డైలాగ్ వచ్చేది కాదు. ఒకసారి చంకబ్బాయిలో నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయిత్రి కానన్నవాణ్ణి రాయి ఎత్తి కొడతా. ఈ డైలాగ్లు నేను రకరకాల క్యారెక్టర్స్ వాళ్ళని వేశాను కాబట్టి ఏదో పెద్ద పుడింగిలాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా చేయమంటారండి, ఇది వెరైటీగా చెయ్యాలా, ఇన్ని రోజులు వెరైటీగా చేసావా, నువ్వు నేనేం చెప్పిన డైలాగా అది ప్రజెంట్ చెయ్యి చాలు కదా అన్నారు. ఆయన చెప్పిన డైలాగు ఎలా చెప్పారో అలాగే నేను చెప్పాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ కామెడీ చిరస్థాయిగా ఉండిపోయి ఈ రోజుకి ఆ డైలాగ్ మీరందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు నేను ఏ వేదిక మీద ఇంత ఇదిగా నేను మాట్లాడలేదు, ఈ వేదికలో నేను ఇంతనే మాట్లాడానంటే క్రెడిట్ గోస్ టు నరేష్ గారికే. ఈ అవకాశం నాకు ఇచ్చిన నరేష్ గారికి కానీ ఈ శృతులయ్య టీం వాళ్ళకి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. కార్యక్రమం సభాధ్యక్షులు రిటైర్డ్ జడ్జి శ్రీ మాధవరావు గారు, మరి సీతావెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు గారు, శృతిలయ చైర్మన్ డాక్టర్ బాకాలి భీమిరెడ్డి గారు, మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు, ప్రముఖ సినీ నటులు డాక్టర్ నరేష్ గారు, మంచు విష్ణు గారు, పవిత్ర లోకేష్ గారు, శ్రీలక్ష్మి గారు, శివబాలాజీ గారు, ప్రదీప్ గారు, జంధ్యాల అన్నపూర్ణమ్మ గారు, ఈరోజు అవార్డు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు శ్రీ అనిల్ రావుపూడి గారు, సంచిక రచయిత సాయినాథ్ గారు, ఇంకా మొహమ్మద్ రఫీ గారు, కుసుమ భోగరాజు గారు, రామ్ అవధాని గారు, ఆమని గారు, వీరితో పాటు ఇంకా చాలామంది పెద్దలు సినీ ప్రముఖులు ఉన్నారు. వారందరూ మరి శృతిలయ సీల్ వేల్ కార్పొరేషన్ కళాకారుల ఐక్యవేదిక ద్వారా ఈరోజు ప్రముఖ సినీ నటి దర్శకురాలు స్వర్గీయ విజయ నిర్మల గారి జయంతి సందర్భంగా యువ రచయిత దర్శకులు అనిల్ రావుపూడి గారికి విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 పురస్కారం అందజేయడము చాలా సంతోషం, అభినందనీయం. అవార్డు అందుకుంటున్న అనిల్ రావుపూడి గారికి నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రముఖ హాస్య దర్శకులు స్వర్గీయ జంధ్యాల గారి 75వ వజ్రోత్సవ సంచిక నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఒకే రోజు ఇద్దరు తెలుగు సినీ ప్రముఖుల కళామ తల్లికి చేసిన సేవలను గుర్తు చేసుకొని వేదికను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నా యొక్క అభినందనలు. విజయ నిర్మల గారు 200 సినిమాలలో నటించడమే కాకుండా 44 సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకోవడం వారి ప్రతిభకు నిదర్శనం. విజయ నిర్మల గారు తెలుగు బిడ్డ కావడము మన తెలుగు జాతి మహిళలకు గర్వకారణము, ఆదర్శనం. మరొక గొప్ప దర్శకుడు కీర్తిశేషులు జంధ్యాల సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు. నవ్వడము ఒక భోగము, నవ్వించడము ఒక యోగము, నవ్వకపోవడము ఒక రోగము అంటూ తన సినిమాల్లో అందరిని నవ్వించిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. ఎన్నో బాధలు ఉన్నా, మనసు బాగలేకపోయినా కాసేపు జంధ్యాల గారి దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే అంతా మర్చిపోయే మనసారా హాయిగా నవ్వుకుంటారు. జబ్బులు నయం చేసేది మందులైతే మనసులోని బాధలు తీర్చేది హాస్యం. నవరసాలతో పాటు ముఖ్యమైన హాస్యాన్ని నటుల ద్వారా తెర మీద అద్భుతంగా పండించేలా చేయడంలో దర్శకులు జంధ్యాల గారిది తిరుగులేని చేయి. తెలుగు సినిమా ఉన్నంత కాలము విజయ నిర్మల గారిని, జంధ్యాల గారిని ప్రేక్షకులు మర్చిపోరు. యువ రచయిత దర్శకులు అనిల్ రావుపూడి గారికి మంచి భవిష్యత్తు ఉన్నది. గొప్ప దర్శకులు విజయ నిర్మల గారి, జంధ్యాల గారి అవార్డు అందుకోవడంలో అనిల్ రావుపూడి గారి అదృష్టంగా భావిస్తున్నాను.
హైదరాబాద్ నగరంలో తెలుగు చిత్ర పరిశ్రమ విడదీయరాని అనుబంధము. నటులతో పాటుగా అన్ని విభాగాలు సాంతిక సిబ్బంది ఇక్కడే నివసిస్తూ అందుబాటులో ఉంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామోజీ ఫిలిం సిటీ కూడా మన హైదరాబాద్లోనే ఉండడము, సినిమా తీయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గద్దార్ గారి పేరు మీద సినిమా కళాకారులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, వారికి అండదండలుగా అందిస్తున్న పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విచ్చేసిన పెద్దలందరికీ అదే భయపడాను. స్పీకర్ గారు, గౌరవనీయులైన స్పీకర్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్న మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక వ్యక్తి చనిపోయిన 25 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి గొప్పలు చెప్పుకుంటున్నాం అంటే that is the greatness of that man and also the greatness of నరేష్ గారు to remember. కృతజ్ఞత అనేది ఈరోజు ఎంత సహాయం చేసినా లేని రోజుల్లో ఆయన గురువు గారి గురించి ఆలోచిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ అంకుల్. ఇది మా తరం భావితరం నేర్చుకోవాల్సిన పద్ధతులు. పెద్దల్ని గౌరవించడం, పెద్దల్ని సత్కరించడం, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే పెద్దల్ని గుర్తు పెట్టుకోకపోతే, వాళ్ళని గౌరవించకపోతే ఇంకా భావితరానికి ఫ్యూచర్ అనేది కరెక్ట్గా ఉండదు. సో కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అనిల్ రావ్పూడి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ఇది జంజాల గారు గురుగారు నాకు నేర్పించినటువంటి సభా నమస్కారం. ముందు ఈ వేదిక ఒక్కొక్కళ్ళ గురించే చెప్పాలి. చాలా సమయం అవుతుంది. చాలా క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. తొమ్మిదో ఏట పన్నెంటి కాపురంతో ప్రారంభించి సినీ నటుడు కావాలి అనుకున్నప్పుడు అమ్మను డాక్టర్ అవ్వాలనింది. అక్కడి నుంచి ప్రారంభించిన ప్రయాణం సినీ నటుడినై డాక్టరేట్ తీసుకుని ఆమెకు అమ్మ నేను డాక్టరేట్ అయ్యానని చెప్పి ఓ పక్క నుంచి ముందుకు వెళుతున్నాను. ముందు ఇక్కడ ఉన్న ముగ్గురు గురించి మాట్లాడాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారు, జంజాల గారు. ఒక ఆలయానికి ధ్వజస్తంభం ఉంటుంది, అదే సూపర్ స్టార్ కృష్ణ గారు. నాకు ఆయన నా జీవితానికి దేవుడు, అదొక దేవాలయం. అమ్మ, ఒకరికి ఒక్కొక్క గురువే ఉంటారు. నాకు 2 గురువులు, జంజాల గారు, విజయనిర్మల గారు, జంజాల గారు. చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన నాకు జరిగింది. సినిమాలో అవకాశాలు రాలేదని 17 ఏటా నేను బాధపడుతున్నప్పుడు, సీతాకోక చిలక నాకు మిస్ అయినప్పుడు నేను బాధపడి ఏడుస్తుంటే అమ్మ నేను మొదలెడతానని సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారు, రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి లవ్ స్టోరీ రైట్స్ తీసుకుని నేను చేస్తామన్నప్పుడు గురుగారు వచ్చి నరేష్ నాకివ్వండి అని అడిగితే మా అమ్మ ఆమె సినిమాని ఆపి గురుగారికి ఇచ్చింది, జంజాల గారికి. అది జంజాల గారికి ఆమె మీద ఆమెకున్న విలువ, కృష్ణ గారికి ఉన్న విలువ. ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. తెలుగులో మద్రాసులో పుట్టి పెరిగాం, జయసుధా మేమంతా. సెకండ్ లాంగ్వేజ్ అరవం. తెలుగు మాట్లాడేవాళ్ళం కానీ ఒత్తులు పలికేవి కావు. సినిమా అయిన తర్వాత జంజాల గారు మా అమ్మ, నేను ఒకసారి మీ మదర్తో మాట్లాడాలి నీ డబ్బింగ్ గురించి అంటే నాకు వణుకు వస్తుంది. ఎందుకంటే నాకు డబ్బింగ్ థియేటర్ ఉంది. అప్పుడే డబ్బింగ్ చెప్పలేకపోతున్నానేమో అని నాకు భయం. ఆయన చెప్పే విధానం ఎంత అందంగా ఉంటుందంటే, అమ్మని కలిసి నరేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, అందంగా ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఉంది. నరేష్ డబ్బింగ్ చెప్తే ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్తే 10 కాలాల పాటు నరేష్ ఉంటాడు, మీకు ఏదంటే అదేనండి. అది చెప్పిన విధానంలో లైఫ్లో మర్చిపోనండి.
డబ్బింగ్ చేసి వచ్చి బాలు గారు, ముద్దుగా బాలు గారిని పిలుచుకుంటాం. ఇంత బాగున్నాయి తెలుగు భాషను కొంచెం ఇంకొంత బెటర్గా మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు గురువు అంటే గుండ్రాయి కాదని ఆయన పాట ఉంది. కేవలం నటన నేర్పించడమే కాదు, భాష, తెలుగు భాష మీద పట్టు నేర్పించినటువంటి నా గురువు జంధ్యాల గారు. అంతేకాదు, ఆ కాలంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణన్ రాజు గారు, వీళ్ళే హీరోస్. చిరంజీవి గారు అప్పుడప్పుడే వస్తున్నారు. 17 ఏళ్ల ఒక వ్యక్తికి ఎటువంటి కథలు రాయాలో తెలియదు. 4 స్తంభాలట సూపర్ హిట్ ఇచ్చి ఖాళీ కూర్చున్నాను నెక్స్ట్ సినిమా లేక. అంటే ఎవరు రాయట్లేదు. ఆ సమయంలో ఈ ఇద్దరు నా గురువులు ఒక 10 సంవత్సరాల పాటు నన్ను ముందుకు తీసుకెళ్ళి 4 స్తంభాలాట, ప్రేమ సంకెళ్ళు, ముక్కోపి, శ్రీవారికి ప్రేమలేఖ, ఈ సినిమాల ద్వారా ఒక స్టార్డమ్ తెచ్చింది వాళ్ళిద్దరే. అంతే, ఇంకా చెప్తూ పోతే చెప్పాలి కానీ చెప్తూనే ఉంటాను. కానీ వజ్రోత్సవం అన్నప్పుడు 2 సంవత్సరాలుగా ఒక ఆలోచన, జంధ్యాల గారి గురించి ఒక పుస్తకం రాయాలని. అన్నపూర్ణమ్మ గారికి మా అమ్మ తర్వాత అమ్మ ఆమె చెప్పాం. చాలా బాగుంటుందనింది. జీవిత చరిత్ర రాయడం ఒకటి, ఆయన గురించి, ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన గురించి చరిత్రగా చెప్పడం ఒకటి. ఏది బాగుంటుందంటే అందరూ కలిసి ఆయన గురించి చెప్పింది ఇప్పుడు విన్నారు, మీరు ఇందాక చూశారు, చెప్తే బాగుంటుంది అన్నప్పుడు 2 సంవత్సరాలు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాం. సర్వ విధాలా ప్రయత్నించాం. కానీ ముందుకు వచ్చింది సాయినాథ్ తోటపల్లి గారు, నేను బాధ్యత తీసుకుంటానండి అని. కెమెరా, కారు ఇస్తే ఆయన ఎన్ని మైళ్ళు తిరిగాడో, దాదాపు 40 మందా 70 మందా 42 మందిని నిష్ణాతులు గొప్పవాళ్ళని ఇంటర్వ్యూ చేసి దాన్ని ఒక పుస్తకం రూపం కింద తయారు చేశాం. ఇది 2. విజయకృష్ణ అవార్డు గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ యొక్క సందర్భం ఒకటి, జంధ్యాల గారి వయస్సు రీత్యా ఆయన వజ్రోత్సవం 75 సంవత్సరాలు ఆయనకి. ఆయన ఎక్కడున్నా ఆయన దీవెనలు మనకు ఉంటాయి. మళ్ళీ సినిమాకు ఆయన వచ్చి రచయితగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇంతకన్నా గొప్ప అకేషన్ ఉండదు. అన్నీ కలిసి వచ్చింది. శృతిలయ, నాకు నవరసరాయ బిరుదు ఇచ్చింది శృతిలయ ఆమని గారు, దామోదర్ గారు. వీళ్ళు ఇక్కడెందుకు రవీంద్ర భారతిలో అంటే జంధ్యాల గారికి చాలా ప్రీతైనటువంటి ఆడిటోరియం. రవీంద్ర భారతి అనే మాట ఇప్పుడు ఆయన నోటి వెంట వస్తూనే ఉండేది. పక్కనే మేము అశోక హోటల్లో ఉండేవాళ్ళం. అక్కడ చేయొచ్చు కదా, ఇక్కడ చేయొచ్చు అంటే జంధ్యాల గారి ఆత్మ ఆయన సంతోషపడాలి, ఇక్కడే చేద్దామని ఆమెని గారికి వచ్చినప్పుడు అనుకోకుండా ఇవన్నీ కూడా 20వ తారీఖు అవైలబిలిటీ ఉందని ఆమె చెబితే 2 కార్యక్రమాలు తీసుకుని, ఒక పక్క నుంచి జంధ్యాల గారి వజ్రోత్సవ సంచిక విడుదల, ఈ రోజున ఆవిష్కరణ, రెండోది అమ్మ ఏకైక మహిళా దర్శకురాలు, 46 చిత్రాలు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇంతకు ముందు లేదు, ఇంతకు ముందు ఈ తర్వాత రాదు, రాసుకోండి. ఏ మహిళ మళ్ళీ ప్రపంచంలో ఈ రికార్డు ఆమెదే. ఆ ప్రపంచం ఉన్నంతకాలం 46 సినిమాలు తీయలేరు. ఒక పక్క నుంచి కృష్ణ గారికి డై వేస్తూ ఆయనకి టిఫిన్ ఉండి పెడితే ఆయన తిండి ప్రియుడు, భోజనం, ఒక పెద్ద కుటుంబం, ఈ అందరినీ కలుపుకుంటూ ఓ పక్కన వ్యవసాయం చేసుకుంటూ అట్ ఎ టైం 2 సినిమాలు చేసిన ఏకైక మహిళా దర్శకురాలు ఆమె. నాకు తెలుసు ఆమె. దాని గురించి నేను మళ్ళీ ఒక్కసారి మాట్లాడతాను ఆ అవార్డు ముందు. ఆ అవార్డు ఎందుకు ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇచ్చాం, ఇవన్నీ కూడా ఇంకొకసారి 2 నిమిషాలు నేను మాట్లాడతాను. కాబట్టి ఈ రోజున యోగి బేర్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. ఆమెని శృతిలే గారు, దామోదర్ గారు, పేరు పేరున వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభకు చేసి
మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు, అనిల్ రావుపుడి ఆయన గురించి చెప్పాలి. గురుగారు నాకు ఒకటి ఎందుకో చెప్పారు ఇప్పుడు, నువ్వు ఎవరిని సినిమా కోసం అడగొద్దు, అడిగినంత మాత్రం నీకు రాదు, అది వచ్చినప్పుడే నీకు వస్తుందని అది నేను ఒక వేదంగా పాటించాను. నేను మీతో ఎందుకు నేను చేయటం లేదని అడిగింది ఇద్దరినే, ఆయనకు తెలుసు. ఒక్కసారి కాదు, 3-4 సార్లు. మంచి టైం వచ్చినప్పుడు మనం చేయాలండి, మంచి క్యారెక్టర్ పడినప్పుడు అన్నాడు ఆయన. నేను మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు అడుగుతామంటే, హాస్యం అనేది పాదరసం లాంటిదని జంజాల గారు ఎప్పుడు చెప్తారండి. హాస్యం పాదరసం లాంటిది. 100 మంది దర్శకులు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ దానిలో హాస్యం బాడీలో నుంచి, మైండ్లోంచి, మనసులోంచి పుట్టుకొచ్చి అది రాసి తెరకెక్కించి విజయవంతం చేయడానికి ఒకళ్ళు ఇద్దరు 100లో ఒకళ్ళు ఇద్దరు కంటే కాదండి. అందులో ఈ తరానికి అనిల్ రావుపుడి, జంజాల గారి తర్వాత నేను మనస్ఫూర్తిగా. కాబట్టే నేను ఇద్దరిని అడిగానని చెప్పాను కదా, ఈయన చూస్తే నాకు జంజాల గారు గుర్తొచ్చేది. ప్రతి సినిమా, మొన్న సంక్రాంతికి వస్తున్నాం, నిజంగా నా అదృష్టం ఆయన అనిల్ రావుపుడి గారితో అది మొదటి సినిమా నాకు అవడం అనేది నాకు చాలా అదృష్టం, చాలా అదృష్టం నిజంగా. అంత మంచి సినిమా, సూపర్ హిట్లో మంచి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్, ఐ లవ్ యూ సో మచ్. ఇంకొక వ్యక్తి ఏం చెప్పానే, నందిని రెడ్డి గారు, ఆమె లేరు పాపం, విజయవాడ వెళ్ళింది. వాళ్ళు ఎవరో ఆరోగ్యం చాలా క్షీణించిపోతే విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఆమె చూస్తే ఆమె డైరెక్షన్లో అమ్మ గుర్తు వచ్చింది. వీళ్ళిద్దరిని నేను అడిగింది, అది నేను బిజీగా ఉన్నప్పుడు అడిగాను, వీళ్ళిద్దరిని ఖాళీగా ఉన్నప్పుడు కాదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐ విల్ అనౌన్స్, అదొక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది, ఆయన దాని ముందు ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడతాను. ఈ పుస్తక ఆవిష్కరణ కొరకు నేను ఇవన్నీ మాట్లాడాను. సంతోషం, ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. ఇవాళ మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున, విష్ణు నా బ్రదర్ అనాలా, నా కొడుకు అనాలా, నిజంగా ఒక పక్క సినిమాల్లో సక్సెస్ చేసుకుంటూ హిట్ చేసుకుంటూ వచ్చి, ఇంకొక పక్క ఒక యూనివర్సిటీకి తయారు చేయడానికి మూల కారణం విష్ణు. నిజంగా మోహన్ బాబు గారు గర్వించదగ్గటువంటి ఒక బిడ్డ. పేరు పేరున ఆ విధంగా ప్రదీప్ గురించి నేను చెప్పక్కర్లేదు, పేరు పేరున ఒక్కొక్కళ్ళు. ఎంఎస్ రాజు అనంతపూర్లో ఉన్నప్పుడు నాకు ఒక కవచంలా నిలబడినటువంటి నా సోదరుడు, శివబాలాజీ నా సోదరుడు, నా శిష్యుడిని కూడా చెప్పచ్చు. కోశాధికారిగా మాలో వచ్చి, అన్నపూర్ణ గారు మా అమ్మగారు, ఇంకా ఆమె గురించి చెప్పక్కర్లేదు. అమ్మ అంటే అమ్మే, శ్రీలక్ష్మి, సాయినాథ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆర్ మాధవరావు గారు, ఆయన జడ్జిగా ఎన్నో అద్భుతాలు చేశారు. నాకు ఒక కుటుంబ సభ్యులుగా అయిపోయారు. వారు పేరు పేరున ఇక్కడ ఒక్కొక్కళ్ళు. రేర్గా 2 బర్త్డేలు ఒకరోజు వస్తుంది. ఈరోజు నా అమ్మ బర్త్డేతో పాటు పవిత్ర బర్త్డే కూడా రావడం, హ్యాపీ బర్త్డే అందరూ సందర్భంలో చేసుకుంటున్నాం. ఇవన్నీ కలిపి ఒక అకేషన్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎక్కువ పబ్లిసిటీ వద్దండి, మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు, 10 మంది మంచి మనుషులతో నిండిన సభ అని. ఇవాళ నేను ఎవరిని కూడా ఎక్కువ మందిని ఆహ్వానించలేదు. మా ఫ్యాన్స్ ఎప్పుడైతే నా ఫ్యామిలీలో ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా మూవీ అసోసియేషన్లో యూత్ మా మెంబర్స్ అవి వీళ్ళంతా కొంతమందిని ఆహ్వానించి చక్కగా ఈ సభ జరపాలనుకున్నాం. కాబట్టి దీని తర్వాత పుస్తక ఆవిష్కరణ ఉంటుంది, దాని గురించి సభాధ్యక్షుల్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా పర్ఫార్మెన్స్ అదర్స్ వచ్చేసినట్టు మీకు సినిమాలో ఛాన్స్. సభకు నమస్కారం. సో ఈరోజు ఇక్కడ జంజాల గారి 75వ సంవత్సర వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పుస్తకావిష్కరణ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు విజయ్ కృష్ణ సిల్వర్ క్రౌన్ అవార్డ్ అది తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ నిజంగా విజయ్ కృష్ణ అంటే విజయ్ నిర్మల్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. సో ఇందాక అందరూ చెప్పినట్టు ఆడపిల్లి విజయ్ నిర్మల్ గారు 46 చిత్రాలు పైగా దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కినటువంటి గొప్ప లేడీ.
సో అలాంటి ఆవిడ పేరు మీద ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నేను మహేష్ బాబు గారితో వర్క్ చేసేటప్పుడు ఆయన ఒక 2-3 సందర్భాల్లో కలిశాను. సో ఎప్పటికీ ఆయన జనాల దృష్టిలో రియల్ సూపర్ స్టార్. సో అలాంటి ఆయన పేరు మీదుగా విజయకృష్ణ ఇద్దరి పేరు మీదుగా సో ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాంటి అవార్డు నాకు అందించిన నరేష్ గారికి యూఆర్ ఎ గ్రేట్ సన్ సార్. నిజంగా అమ్మగారి పేరు మీద ఈ అవార్డుని మీరు కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ వ్యక్తిగా కూడా ఆయనతో నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను. సంక్రాంతికి వస్తున్నాం. సో చాలా గొప్ప మనిషి అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట, వెరీ గ్రౌండెడ్. చక్కగా ఆయన పేరు మీద చక్కటి భోజనాలు కూడా చేసాం ఎవ్రీడే లంచ్లో. సో మీతో మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, అలాగే మా హీరో మంచు విష్ణువర్ధన్ బాబు గారికి. అండ్ విష్ణు గారికి నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభూతి ఉంది మా ఇద్దరికి. అండ్ పటాస్ సినిమా ఆయన కాంపౌండ్లో ఆయన బ్యానర్లో చేయాల్సింది నేను. సో బై మిస్టేక్ మిస్ అయ్యాను. సో అంటే తెలియకుండా నా జర్నీలో ఆయన పాత్ర కూడా ఎంతో కొంత ఉంది, అందుకనే నాకు చెప్పాలనిపించింది. అండ్ అలాగే అనుపమ గారికి అండ్ శ్రీలక్ష్మి గారికి అండ్ సాయికృష్ణ గారికి అందరికీ. అండ్ మా అంతేగా ప్రదీప్ గారు ఒక్క డైలాగ్ తోటి వరల్డ్ ఫేమస్ అయిపోయారు. సో ప్రతి భర్తకి ఆయన ఒక రోల్ మోడల్ అయిపోయారు. సో ఆయనకి అండ్ మిగతా పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా విషెస్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నాకు ఈ అవార్డు హాస్యాన్ని బాగా పండించినందుకు ప్రధానంగా నేను తీసుకున్నాను. నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటాను, జంధ్యాల గారు లాంటి ఒక గొప్ప దర్శకుడి కాలేజీలో నేను ప్రత్యక్షంగా చదవకపోయినా సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో, అంటే నేను ఆయన్ని దూరంగా ఒక ఏకలవ్య శిష్యుడిగా ఆయన సినిమాలు చూస్తూ కామెడీ టైమింగ్ ఏంటో నేర్చుకున్నాను, క్యారెక్టరైజేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాను. సో ఈ రోజు నేను కామెడీ పండిస్తున్నాను అంటే దాంట్లో ప్రధాన పాత్ర జంధ్యాల గారికే చెల్లుతుంది. సో గ్రేట్ లెజెండరీ డైరెక్టర్. సో మనకి ఏదైనా ఒక స్ట్రెస్ వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటాం. నేను ఎప్పుడైనా లోలో ఉన్నానంటే జంధ్యాల గారి కామెడీ క్యాప్సిల్ వేసుకుంటాను యూట్యూబ్కి వెళ్ళి. సో అంత ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఇప్పటికీ కూడా కామెడీ క్రియేట్ చేయాలంటే వెనక్కి వెళ్ళి ఆయన సినిమాలు చూడాల్సిందే, ఆయన సృష్టించిన పాత్రలు చూడాల్సిందే. సో జనరల్గా అంటూ ఉంటాం, మనిషికి బాగా గుర్తుండేది ఇద్దరే, మన మనసుని బాగా గాయపరిచినవాడు, మన మనసుని మనస్ఫూర్తిగా నవ్వించినవాడు. సో వీళ్ళిద్దరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. సో అలాంటి నవ్వించే జాబితాలో నేనున్నందుకు ప్రజల గుండెల్లో ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా ఈ నవ్వు ద్వారా నేను వాళ్ళకి దగ్గరైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నవ్వుల విలువ కొన్ని దశాబ్దాలైనా కూడా మనం దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రత్యక్ష ఉదాహరణ జంధ్యాల గారు. కొన్ని డెకేడ్స్ అయినా ఆయన సృష్టించిన నవ్వుల విలువే మనం ఆయన గుర్తుంచుకొని స్టిల్ ఆయన మనం స్మరించుకుంటూ ఉన్నాం. సో లేటెస్ట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను, ఇండస్ట్రీలో వరుస హిట్లు కొడుతున్నాను, 7 హిట్లు 8 హిట్లు తీసేసాను, ఇంకా ఏది మనకు ఒక పీక్ రాలేదు, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూశాను. ఇదిగో 2025 కేవలం ఒక హాస్య ప్రధాన చిత్రంతో ఒక అద్భుతమైన పీక్ ఇచ్చాడు భగవంతుడు నాకు. అండ్ అంటే మనుషుల్ని మనస్ఫూర్తిగా నవ్విస్తే దాని విలువ ఒక 300 కోట్ల ఒక పవర్ ఆఫ్ కామెడీ క్రియేట్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం. అండ్ వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ, అంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఈరోజు వేడుకలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విజయకృష్ణ సిల్వర్ కాయిన్ ఓకే ఉందా? డైనమిక్ సెన్సేషన్ అండ్ డైరెక్టర్ శ్రీ అనిల్ రాయపూడి గారికి విజయకృష్ణ సిల్వర్ కాయిన్ 2025 అవార్డు ప్రదానం. శ్రీ అనిల్ రాయపూడి గారు ప్రకాశం జిల్లా గడ్డపై శ్రమజీవులు పుణ్య దంపతులైన బ్రహ్మయ్య గారి కుటుంబంలో ఉదయించిన మణి కిరీటం అనిల్ రాయపూడి గారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి చిన్నప్పటి నుండి సినిమాలపై మక్కువతో చిన్న కథలు రాస్తూ బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారి మొదటి మార్గదర్శనంలో అడుగులు సాధించి తమ్ముడు మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా శ్రీకారం చుట్టి వివిధ ప్రముఖ దర్శకులతో పనిచేసి కళ్యాణ్ రామ్ గారితో ప్రకాశ్ సినిమాతో విజయాన్ని సాధించి కంపెనీగా బరువు రాజారావు సృష్టించి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సినీ ప్రపంచంలో ఒక తేజస్సులా వెలిగిపోయినటువంటి నభూతో నా భవిష్యత్తు శ్రీమతి భార్గవి గారి తోడుతో తల్లిదండ్రుల ఆశీస్సులతో అశేష సినీ అభిమానుల ఆదరణతో 41 సంవత్సరాల వయసులో విశిష్ట పేరు సంపాదించుకున్న యువ దర్శకులు శ్రీ అనిల్ రాయపూడి గారికి దర్శకురాలు సినీ నటీమణి
శ్రీమతి విజయనిర్మల గారి జయంతి సందర్భంగా ఆదర్శ దంపతులైన సినీ విజయాకాశంలో అత్యంత స్థానాన్ని చేజిక్కించుకున్న అనురాగ ప్రేమమూర్తులు నటశేఖర కృష్ణ విజయనిర్మల గారి పేరిట ప్రతిష్టాత్మక విజయ కృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 విజయ్ కృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 విజయ్ కృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 అవార్డును బహుకరిస్తూ మరెన్నో ఉత్తమ చిత్రాలను ప్రేక్షక లోకానికి అందించి విజయ పతాకాన్ని ఎగురవేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అభినందిస్తూ కళాకారుల ఐక్య వేదిక చిత్రయ సిల్వర్ కార్పొరేషన్ వేదిక రవీంద్ర భారతి తేదీ 22/2025 శ్రీ గడ్డ ప్రసాద్ అలాగే శ్రీ కొల్లటి రామయ్య గారు శ్రీ డాక్టర్ నరేష్ గారు శ్రీ బండారు సుబ్బారావు గారు అలాగే శ్రీ బొక్క భీమరెడ్డి గారు ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అద్భుతమైనటువంటి దర్శకునికి అనిర్వచనీయమైనటువంటి పట్టాభిషేకం అని చెప్పాలి. ఇది మరి మా సిల్వల్ కళాకారుల ఐక్య వేదిక సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ సత్కారం నిన్నెన్నడూ లేని విధంగా దర్శకులు దిగ్దర్శకులు శ్రీ అనిల్ రావుపూడి గారికి Mastery Award, a title beyond comparison, a singular course, unmatched, unequaled, adjudicated by Honorable Judge Madhavrao, Dr. Pavani and Dr. Swarnasri in India, Dr. Vivekananda Babu, founder editor, Indian Book of Records. Indian Book of Records. దీన్ని అవార్డు శ్రీ బండం ప్రసాద్ జీ. And this is a memorable day on the US Srimati Vinay's birthday and as well as Srimati Pavitra Lokesh's birthday. And we are proud to announce Indian Book of Records award to Manasari. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణర్వసజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమావః తాం నమావః జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తి నాదప్రబోధిని మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం అలాగే శ్రీమతి పవిత్ర లోకేష్ గారి ఈరోజు వారి జన్మదినం కూడా ఆ జన్మదిన సందర్భంగా ఇప్పుడు పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం కేక్ కటింగ్ కార్యక్రమం. హ్యాపీ బర్త్డే టు యూ మ్యామ్ విజయనిర్మల గారు అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాపీ బర్త్డే టు యూ మేడం పవిత్ర లోకేష్ గారు. గట్టిగా హ్యాపీ బర్త్డే టు యూ మ్యామ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మేడం విజయనిర్మల గారు అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీమతి పవిత్ర లోకేష్ గారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులను చోటుగా కోరుకుంటూ